హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి చాలా నమ్మకమైన వాళ్ళు ఏమి చెప్పినా మనం నమ్ముతాం కదా. అతను ఏమి చెప్పినా నేను నమ్ముతాను. ఐ బిలీవ్ వాట్ ఎవర్ హీ సేస్. ఐ బిలీవ్ వాట్ ఎవర్ హీ సేస్. కొందరు ప్రతి విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె మొండి పట్టుదల గల అమ్మాయి. షీ ఈజ్ ఎన్ ఆబ్స్టినేట్ గర్ల్. షీ ఈజ్ ఎన్ ఆబ్స్టినేట్ గర్ల్. కొందరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు కదా. అతను అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాడు. హీ వాజ్ ఎఫ్రైడ్ టు గో దేర్. హీ వాజ్ ఎఫ్రైడ్ టు గో దేర్. కొందరు అందరినీ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు కదా. అతను అందరినీ ఆట పట్టిస్తాడు. హీ మేక్స్ ఫన్ ఆఫ్ ఎవ్రీబడీ. హీ మేక్స్ ఫన్ ఆఫ్ ఎవ్రీబడీ. ఏదైనా మాట ఇచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవాలి కదా. మనం మన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. వీ షుడ్ కీప్ అవర్ ప్రామిస్. We should keep our promise. ఎవరినైనా మనం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను రోడ్డు దాటుతుండడం నేను చూశాను. I saw him crossing the road. I saw him crossing the road. కొందరి ప్రవర్తన చూసినప్పుడు నిజాయితీపరులని తెలుస్తుంది కదా. అతను నిజాయితీపరుడని తెలుస్తుంది. It appears that he is honest. It appears that he is honest. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఆరోగ్యానికి మంచిది కదా. భోజనానికి ముందు చేతులు కడుక్కోండి. Wash your hands before meals. Wash your hands before meals. కొందరికి కాఫీ తాగడం ఇష్టం ఉండదు కదా. నాకు కాఫీ తాగడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ. చాలా తక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలు ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకుంటారు కదా. ఆమె అతన్ని ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించింది. షీ అలౌడ్ హిమ్ టు గో ఎలోన్. షీ అలౌడ్ హిమ్ టు గో ఎలోన్. అలాగే అతనికి తెలుసో లేదో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ షూర్ ఇఫ్ హీ నోస్ ఇట్. ఐ యామ్ నాట్ షూర్ ఇఫ్ హీ నోస్ ఇట్. కొన్ని ప్రదేశాలలో చాలా తక్కువగా వర్షాలు కురుస్తాయి కదా. అక్కడ అరుదుగా వర్షాలు కురుస్తాయి. ఇట్ హార్డ్లీ ఎవర్ రెయిన్స్ దేర్. It hardly ever rains there. కొందరు ప్రతిరోజు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా. అతను సాధారణంగా ఇంటికి ఆలస్యంగా వస్తాడు. He usually comes home late. He usually comes home late. ఎవరికైనా అన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తూ ఉంటే అతను ఎంత అదృష్టవంతుడు అంటాం కదా. What a lucky person he is. What a lucky person he is. మన స్నేహితుడు ఎవరైనా కొత్త కారు కొంటే మనకు చూపిస్తాడు కదా. అతను తన కొత్త కారును నాకు చూపించాడు. He showed me his new car. He showed me his new car. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎవరి గురించైనా మంచివాడని పొరపాటు పడితే అతను నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అని చెబుతాం కదా.
He is not as good as you think. He is not as good as you think. ఎవరైనా తలుపు తట్టినట్లుగా శబ్దం వినిపిస్తే ఎవరో తలుపు తట్టడం విన్నాను అంటాం కదా. I heard someone knocking. I heard someone knocking. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ధర ఎంతో అడిగి తెలుసుకుంటాం కదా. అరకిలో ఎంత? How much for half a kilo? How much for half a kilo? అలాగే నువ్వు అతని కంటే వయసులో చిన్నవాడివా అని ఇలా అడగాలి. Are you younger than he? Are you younger than he? ఎవరినైనా చూసి భయపడితే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు నిన్ను చూసి భయపడ్డారు. They were afraid of you. They were afraid of you. ఏదైనా ఇల్లు మంటల్లో తగలబడుతుంటే ఇల్లు మంటల్లో చిక్కుకుంది అని చెబుతాం కదా. The house was in flames. The house was in flames. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసులు ఎవరినైనా అరెస్టు చేశారేమో అడిగి తెలుసుకుంటాం కదా. పోలీసులు అతన్ని అరెస్టు చేశారా? Did the police arrest him? Did the police arrest him? ఎవరైనా పాఠశాల ఏ సమయానికి ప్రారంభమవుతుందని అడిగినప్పుడు పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది అని చెబుతాం కదా. School begins at 9 a.m. School begins at 9 a.m. ఎవరైనా మనల్ని కొంత డబ్బు సర్దుబాటు చేయమని అడిగితే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను కొంత డబ్బు అడిగాడు. He asked me for some money. He asked me for some money. ఎవరినైనా ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు తిరస్కరిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించింది. She declined the invitation. She declined the invitation. ఎవరైనా టెన్నిస్ బాగా ఆడుతుంటే అతను టెన్నిస్ బాగా ఆడతాడు అని చెప్తాం కదా. He is good at playing tennis. He is good at playing tennis. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పొగ తాగడం మానివేస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను 1 సంవత్సరం పాటు ధూమపానం మానేశాడు. He gave up smoking for a year. He gave up smoking for a year. ఎవరైనా చనిపోయినట్లుగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నిన్న మధ్యాహ్నం మరణించింది. She died yesterday afternoon. She died yesterday afternoon. అలాగే ఈరోజు నాకు 20 సంవత్సరాలు నిండాయి అని ఇలా చెప్పాలి. Today I turned 20 years old. Today I turned 20 years old. ఎవరైనా అకస్మాత్తుగా తలుపు మూసివేస్తే అతను అకస్మాత్తుగా తలుపు మూసేశాడు అని చెబుతాం కదా. He closed the door suddenly. He closed the door suddenly. దేనికైనా పెయింట్ వేసినప్పుడు ఆరకపోతే ఆ విషయం చెబుతాం కదా. పెయింట్ ఇంకా ఆరలేదు. The paint hasn't dried yet. The paint hasn't dried yet. కొందరు పిల్లలు స్కూల్ అంటే చాలా ఇష్టపడతారు కదా. ఆమెకు తన స్కూల్ అంటే చాలా ఇష్టం. She likes her school a lot. She likes her school a lot. అలాగే నాన్న మొక్కలకు నీళ్లు పోస్తున్నారు అని ఇలా చెప్పాలి. Father is watering plants. Father is watering plants. మనకి ఫేస్బుక్ ఖాతా ఉంటే ఆ విషయం స్నేహితులకి చెబుతాం కదా. నాకు ఫేస్బుక్ ఖాతా ఉంది. I have a Facebook account. I have a Facebook account.
మన పళ్ళకు ఏదైనా సమస్యలుంటే దంతవైద్యుడిని కలుస్తాం కదా. నేను దంతవైద్యుడిని కలవాలి. ఐ హ్యావ్ టు సీ ఏ డెంటిస్ట్. ఐ హ్యావ్ టు సీ ఏ డెంటిస్ట్. మనకు ఏదైనా డ్రెస్ నచ్చకపోతే నాకు ఈ డ్రెస్ నచ్చలేదు అని చెప్పేస్తాం కదా. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్. ఏదైనా తీవ్రమైన నేరం చేసిన వాళ్ళకి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తుంది కదా. అతనికి మరణశిక్ష విధించబడింది. హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. అలాగే మీరు ఎప్పుడైనా నెమలిని చూశారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ పీకాక్? హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ పీకాక్? ఏమి జరుగుతుందో అర్థం కాక అందరూ అయోమయంలో పడితే వాళ్ళు పూర్తిగా అయోమయంలో పడ్డారు అంటాం కదా. దే వర్ అట్టర్లీ కన్ఫ్యూజ్డ్. దే వర్ అట్టర్లీ కన్ఫ్యూజ్డ్. ఎవరైనా ఏదైనా సమస్య గురించి చర్చించినప్పుడు అతను సమస్య గురించి చర్చించాడు అని చెబుతాం కదా. హీ డిస్కస్డ్ ద ప్రాబ్లం. హీ డిస్కస్డ్ ద ప్రాబ్లం. ఎవరికైనా ఊహించని నష్టం సంభవించినప్పుడు నువ్వు చాలా దురదృష్టవంతుడివి అంటాం కదా. యు ఆర్ సో అన్ఫార్చునేట్. యు ఆర్ సో అన్ఫార్చునేట్. ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయాల వలన అనుకోకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. మనం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. వీ మే హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ. వీ మే హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పరధ్యానంగా ఉంటూ కనిపిస్తే ఈ మధ్య అతను చాలా పరధ్యానంగా ఉంటున్నాడు అని చెబుతాం కదా. He has been very absent-minded these days. He has been very absent-minded these days. ఏదైనా సమస్యను అందరూ కలిసి అతి కష్టం మీద పరిష్కరించిన తరువాత మేము చివరికి సమస్యను పరిష్కరించాము అని చెబుతాం కదా. We finally worked out the problem. We finally worked out the problem. మన పుస్తకాలు ఉంచిన చోట కనిపించకపోతే ఎవరో నా పుస్తకాలు తీసుకెళ్లారు అంటాం కదా. సంబడీ హ్యాస్ టేకెన్ మై బుక్స్. సంబడీ హ్యాస్ టేకెన్ మై బుక్స్. ఎవరైనా వివరాలు చెప్పకుండా దాస్తున్నారనిపిస్తే అతను మనకు ఏమీ చెప్పడం లేదని నాకు అనిపిస్తోంది అంటాం కదా. ఐ గెట్ ద ఫీలింగ్ హీ ఈజ్ నాట్ టెల్లింగ్ అస్ ఎనీథింగ్. I get the feeling he is not telling us anything. చాలామంది ఉదయాన్నే వార్తాపత్రిక చదవడానికి ఇష్టపడతారు కదా. నాకు ఉదయం వార్తాపత్రిక చదవడం ఇష్టం. I like to read the newspaper in the morning. I like to read the newspaper in the morning. ఎవరైనా చెల్లించవలసిన బిల్లు గురించి ఒత్తిడి చేస్తే అతను బిల్లు చెల్లించమని పట్టుబట్టాడు అని చెబుతాం కదా. హీ ఇన్సిస్టెడ్ ఆన్ పేయింగ్ ద బిల్. హీ ఇన్సిస్టెడ్ ఆన్ పేయింగ్ ద బిల్. మనకు అవసరమైనప్పుడు ఎవరైనా సహాయం చేస్తారని ఆశించి వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళు మాకు సహాయం చేస్తారని నేను అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ దే వుడ్ హెల్ప్ అస్. I thought they would help us. కొందరికి సినిమాలు చూడడం అస్సలు ఇష్టం ఉండదు కదా. నాకు సినిమాలు చూడడం అస్సలు ఇష్టం ఉండదు. I am not fond of watching movies at all. I am not fond of watching movies at all. ఏదైనా ప్రశ్నకు రెండు సరైన సమాధానాలుంటే రెండు సమాధానాలలో ఏదైనా సరైనదే అని చెబుతాం కదా. Either of the answers is correct. Either of the answers is correct. ఎవరైనా మనల్ని వ్యతిరేకించే వాళ్ళని సమర్థిస్తే అతను నాకు వ్యతిరేకంగా వెళ్ళాడు అని చెబుతాం కదా. He went against me.
హీ వెంట్ అగైనెస్ట్ మీ. అలాగే నాకు రోజంతా కడుపు నొప్పిగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ స్టొమక్ ఏక్ ఆల్ డే. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ స్టొమక్ ఏక్ ఆల్ డే. ఎవరైనా చిరాకు తెప్పించేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే అతని ప్రవర్తన కొన్నిసార్లు తీవ్రంగా చిరాకు తెప్పిస్తుంది అంటాం కదా. హిస్ బిహేవియర్ ఈజ్ ఇంటెన్స్లీ అనాయింగ్ ఎట్ టైమ్స్. హిస్ బిహేవియర్ ఈజ్ ఇంటెన్స్లీ అనాయింగ్ ఎట్ టైమ్స్. అలాగే నేను స్కూల్ చేరుకోవడానికి 20 నిమిషాలు పడుతుంది అని ఇలా చెప్పాలి. ఇట్ టేక్స్ మీ 20 minutes టు రీచ్ స్కూల్. ఇట్ టేక్స్ మీ 20 minutes టు రీచ్ స్కూల్. ఎవరైనా అర్థం లేని విమర్శలు చేస్తే మీ విమర్శ సమర్థనీయం కాదు అని చెబుతాం కదా. యువర్ క్రిటిసిజం ఈజ్ నాట్ జస్టిఫైడ్. యువర్ క్రిటిసిజం ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా ఫోన్ పెట్టేస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అకస్మాత్తుగా ఫోన్ పెట్టేసింది. షీ సడన్లీ హంగ్ అప్ ద ఫోన్. షీ సడన్లీ హంగ్ అప్ ద ఫోన్. మనం బాగా ఇష్టపడే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే మీ ఆరోగ్యం గురించి నేను ఆందోళన చెందుతున్నాను అని చెబుతాం కదా. I am worried about your health. I am worried about your health. చాలామంది బల్లులంటే భయపడుతూ ఉంటారు కదా. ఆమెకు బల్లులంటే భయం. She is afraid of lizards. She is afraid of lizards. మనకి ఇష్టం లేకపోయినా కొందరిని క్షమించాల్సి వస్తుంది కదా. నాకు ఇష్టం లేకపోయినా నేను అతనిని క్షమించాల్సి వచ్చింది. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు ఫర్గివ్ హిమ్. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు ఫర్గివ్ హిమ్. అప్పుడప్పుడు అనుకోకుండా మన పాత స్నేహితుల్ని కలుస్తూ ఉంటాం కదా. నేను మాల్లో అనుకోకుండా పాత స్నేహితుడిని కలిశాను. ఐ కేమ్ అక్రాస్ an old friend at the mall. I came across an old friend at the mall. కొందరి పేర్లు గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా. నాకు పేర్లు గుర్తుంచుకోవడం కష్టంగా ఉంది. I find it difficult to remember the names. I find it difficult to remember the names. ఎవరైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే అతను తన నిర్ణయాన్ని మార్చుకోవలసి రావచ్చు అని చెబుతాం కదా. హీ మే హ్యావ్ టు చేంజ్ హిజ్ డెసిషన్. హీ మే హ్యావ్ టు చేంజ్ హిజ్ డెసిషన్. అలాగే భారీ వర్షం కారణంగా వాళ్ళు సమావేశాన్ని రద్దు చేసుకున్నారు అని ఇలా చెప్పాలి. దే కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ డ్యూ టు హెవీ రెయిన్. దే కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ డ్యూ టు హెవీ రెయిన్. మనం కొన్ని విదేశాలలో తయారు చేసిన వస్తువులు వాడుతూ ఉంటాం కదా. ఈ గడియారం జపాన్లో తయారు చేయబడింది. దిస్ వాచ్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. దిస్ వాచ్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. కొందరు కారు నడపలేరు కదా. మా నాన్న కారు నడపరు. మై ఫాదర్ డజంట్ డ్రైవ్ ద కార్. మై ఫాదర్ డజంట్ డ్రైవ్ ద కార్. నాయకుడెవరైనా ప్రజలకు ఎప్పుడూ సహాయం చేయకపోతే ఆయన పేరుకే నాయకుడు, కానీ ఎప్పుడూ ప్రజలకు సహాయం చేయడు అంటాం కదా. హీ ఈజ్ ఏ సో కాల్డ్ లీడర్ బట్ హీ నెవర్ హెల్ప్ పీపుల్. హీ ఈజ్ ఏ సో కాల్డ్ లీడర్ బట్ హీ నెవర్ హెల్ప్ పీపుల్. ఎవరికైనా ఉద్యోగ ప్రతిపాదన నచ్చకపోతే తిరస్కరిస్తారు కదా. అతను ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరించాడు. హీ టర్న్ డౌన్ ద జాబ్ ఆఫర్. హీ టర్న్ డౌన్ ద జాబ్ ఆఫర్. మన స్నేహితుడెవరైనా బాధను అనుభవిస్తూ ఉంటే నా స్నేహితుడు చాలా బాధను అనుభవిస్తున్నాడు అని చెబుతాం కదా.
My friend is going through a lot of pain. My friend is going through a lot of pain. అలాగే కస్టమ్స్ అధికారులు అన్ని లగేజీలను తనిఖీ చేశారు అని ఇలా చెప్పాలి. Customs officers inspected all the luggage. Customs officers inspected all the luggage. కలుషిత ఆహారం తినడం వలన అప్పుడప్పుడు ఆసుపత్రి పాలవుతూ ఉంటాం కదా. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అతను ఆసుపత్రి పాలయ్యాడు. He was hospitalized due to food poisoning. He was hospitalized due to food poisoning. భారీ వర్షం కురిసినప్పుడు అప్పుడప్పుడు వీధి లైట్లు ఆరిపోతూ ఉంటాయి కదా. వీధి లైట్లు ఆరిపోయాయి, బహుశా వర్షం వల్ల కావచ్చు. The street lights went off, probably due to rain. The street lights went off, probably due to rain. ఫోన్ సరిగా పనిచేయకపోతే కొత్త ఫోన్ కొనుక్కోవాలి కదా. నాన్న కొత్త ఫోన్ కొనుక్కోవాలి. Dad needs to get a new phone. Dad needs to get a new phone. ఎవరైనా ఏ కారణం చేతనైనా బాధను అనుభవిస్తే ఆమె చాలా బాధను అనుభవించింది అని చెబుతాం కదా. She has gone through a lot of pain. She has gone through a lot of pain. ఏదైనా నేర్చుకునేటప్పుడు క్రమం తప్పకుండా సాధన చేస్తూనే ఉండాలి కదా. నేను సాధన చేస్తూనే ఉండాలి. I should keep practicing. I should keep practicing. ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు చూడాలని ఆతృతగా ఉంటుంది కదా. నాకు ఈ సినిమా చూడాలని చాలా ఆతృతగా ఉంది. I am desperate to watch this movie. I am desperate to watch this movie. ఆహారం తయారు చేయడానికి సమయం పడుతుంది కదా. ఆహారం వండడానికి సమయం పడుతుంది. It takes time to cook food. It takes time to cook food. ఏదైనా బాధ కలిగే సంఘటన జరిగినప్పుడు కలత చెందుతారు కదా. అమ్మ కొంచెం కలత చెందినట్లుంది. Mom seems a little upset. Mom seems a little upset. మనకు సంబంధం లేని విషయాలలో ఎవరైనా మనల్ని చేర్చితే నన్ను ఎందుకు చేర్చుతున్నావు అని అడుగుతాం కదా. Why are you including me? Why are you including me? ఎవరైనా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్పకపోతే నువ్వు ఏమి చెప్పాలో స్పష్టంగా మాట్లాడు అని చెబుతాం కదా. Speak clearly whatever you have to. Speak clearly whatever you have to. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ముందుగానే స్పష్టం చేయకపోతే మీరు దానిని ఎందుకు స్పష్టం చేయలేదు అని అడుగుతాం కదా. Why didn't you clarify that? Why didn't you clarify that? ప్రతి ఇంట్లో తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మా అమ్మ మీ గురించి మంచిగా మాట్లాడుతుంది. My mother speaks well of you. My mother speaks well of you. వాటర్ హీటర్ పని చేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. వాటర్ హీటర్ పని చేయడం లేదు. The water heater is not working. The water heater is not working. అలాగే అతను తన పూర్వీకుల భూమిని పొందాడు అని ఇలా చెప్పాలి. He got his forefathers' land. He got his forefathers' land. ఏ విషయంలోనైనా పట్టుదల వచ్చినప్పుడు ఎవరేమనుకున్నా పట్టించుకోం కదా. నన్ను నువ్వు క్షమించకూడదనుకున్నా పర్వాలేదు. It's okay if you don't want to forgive me. It's okay if you don't want to forgive me. ఇంటిని ఎవరైనా కొత్త వాళ్లకు అద్దెకిచ్చినట్లుగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇంటిని కొత్త అద్దెదారునికి అద్దెకు ఇచ్చారు.
The house was rented to a new tenant. The house was rented to a new tenant. కొందరు తమ వద్ద ఉన్న పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండడానికి లైబ్రరీకి విరాళంగా ఇస్తూ ఉంటారు కదా. ఆమె తన పుస్తకాలన్నీ లైబ్రరీకి విరాళంగా ఇచ్చింది. She donated all her books to the library. She donated all her books to the library. ఎవరిదైనా ప్రణాళిక సరిగా లేదనిపించినప్పుడు మీరు మీ ప్రణాళికను మార్చుకోవాల్సి రావచ్చు అని చెబుతాం కదా. You may have to change your plan. You may have to change your plan. ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. మీరు ఎప్పుడైనా మీ అల్పాహారం మానివేశారా? Have you ever skipped your breakfast? Have you ever skipped your breakfast? ఎవరైనా గాజులు ధరించినట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె గాజులు ధరించింది. She wore bangles. She wore bangles. ఇంటర్వ్యూకి హాజరు కావాలంటే చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు కదా. రేపటి ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. I am nervous about my job interview tomorrow. I am nervous about my job interview tomorrow. ఎవరైనా దుస్తులు కొనేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన రంగువి తీసుకుంటారు కదా. దుస్తుల రంగు నిర్ణయించుకోవడం మీ ఇష్టం. It's up to you to decide dress color. It's up to you to decide dress color. అలాగే ఆమె తోట నుండి పువ్వులు తెచ్చింది అని ఇలా చెప్పాలి. She brought flowers from the garden. She brought flowers from the garden. కొందరి ఇళ్ళు చాలా విశాలంగా ఉంటాయి కదా. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. Theirs is a very big house. Theirs is a very big house. మనం ఎవరితోనైనా మాట్లాడవలసి ఉంటే నేను రేపు ఏదో ఒక సమయంలో నీకు ఫోన్ చేస్తాను అని చెప్తాం కదా. I will call you sometime tomorrow. I will call you sometime tomorrow. ఎవరైనా మనల్ని అడగకుండా మన పుస్తకం తీసుకుంటే నా పుస్తకం ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాం కదా. Why did you take my book? Why did you take my book? మనకు ఏదైనా తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ నుండి సలహా తీసుకుంటాం కదా. నేను ఈ సూచనను ఒక నిపుణుడి నుండి తీసుకున్నాను. I took this suggestion from an expert. I took this suggestion from an expert. మనం ఏదైనా అత్యవసరంగా కాల్ చేయవలసి వచ్చినప్పుడు మన దగ్గర మొబైల్ ఫోన్ లేకపోతే ఎవరి దగ్గరైనా ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర మొబైల్ ఉందా? Do you have a mobile with you? Do you have a mobile with you? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కువగా కలత చెందుతూ ఉంటే కలత చెందాల్సిన అవసరం లేదు అని చెబుతాం కదా. There is no need to be upset. There is no need to be upset. కొందరు సందర్భానికి తగ్గట్లుగా చాలా బాగా స్పందిస్తూ ఉంటారు కదా. ఆమె స్పందన చాకచక్యంగా ఉంది. Her response was tactful. Her response was tactful. కొందరు పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదా. ఆమె తన కొడుకును కూరగాయలు తినేటట్లుగా చేసింది. She made her son eat vegetables. She made her son eat vegetables. స్నేహితులకు పుట్టినరోజు బహుమతులు ఇస్తూ ఉంటాం కదా. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మేము ఒక బహుమతి కొన్నాము. On the occasion of her birthday, we bought her a gift. On the occasion of her birthday, we bought her a gift. అలాగే
టేబుల్ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి అని ఇలా చెప్పాలి. There are many books on the table. There are many books on the table. జూకి వెళ్ళి ఏనుగును చూస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను జూలో ఏనుగును చూశాను. I saw an elephant at the zoo. I saw an elephant at the zoo. అలాగే భూకంపం సమయంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు అని ఇలా చెప్పాలి. During the earthquake, people panicked. During the earthquake, people panicked. ఎవరినైనా నమ్మినప్పుడు వాళ్ళ నుండి చాలా ఆశిస్తాం కదా. మేము అతని నుండి చాలా ఆశిస్తున్నాము. We expect a lot from him. We expect a lot from him. సాధారణంగా విమానాశ్రయాలు నగరానికి దూరంగా ఉంటాయి కదా. విమానాశ్రయం నగరానికి దూరంగా ఉంది. The airport is far from the city. The airport is far from the city. అత్యవసర సమయాల్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోతే దారిన పోయే వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారు కదా. దారిన పోయే అతను నాకు సహాయం చేశాడు. A passerby helped me. A passerby helped me. విమానం ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా. నా విమానం ఆలస్యమైంది. My flight has been delayed. My flight has been delayed. ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళ నొప్పులు మొదలవుతాయి కదా. నాకు కాళ్ళలో నొప్పి మొదలైంది. I started feeling pain in my legs. I started feeling pain in my legs. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.